ఈస్ 10,000 స్టెప్స్ ఎ డే రియల్లీ హెల్దీ? ఇది మనకు వచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఐ విల్ కోట్ 2 స్టడీస్. స్టడీ నెంబర్ 1, ఇది ఒక ఫేమస్ అమెరికన్ జర్నల్లో వచ్చిన మోర్ దాన్ 80,000 పీపుల్ మీద 17 ఇయర్స్ ఫాలో అయ్యి వచ్చిన స్టడీ. ఈ గ్రూప్ లో ఎవరైతే 10,000 స్టెప్స్ పర్ డే రెగ్యులర్ గా వేశారో వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికి దేర్ ఈస్ రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, 13 టైప్ ఆఫ్ క్యాన్సర్స్, డిమెన్షియా. సో ఆబ్వియస్లీ దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ దిస్ 10,000 స్టెప్స్. అది మనకు అర్థం కావాలి. స్టడీ నెంబర్ 2, సో మనం తీసుకునే ప్రతి 2,000 స్టెప్ పర్ డే కి మన ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్ అనేది 8 to 11% తగ్గుతుంది. సో ఈ 2 స్టడీస్ కి కంపానియన్ గా ఇంకొక స్టడీ ఏం చెప్తుంది అంటే ద పేస్ అట్ విచ్ యూ వాక్ అండ్ ద ఇంటెన్సిటీ అట్ విచ్ యూ వాక్, అంటే ఎంత ఫాస్ట్ గా నడుస్తాము, ఎంత ఇంటెన్సిటీతో నడుస్తాం అనేది ఈ స్టెప్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం 10,000 స్టెప్స్ వేయడం ఇంపార్టెంటా, లేదంటే ఒక 6,000 to 7,000 స్టెప్స్ విత్ గుడ్ పేస్ అండ్ గుడ్ ఇంటెన్సిటీ వేయడం ఇంపార్టెంటా అంటే గుడ్ పేస్ అండ్ ఇంటెన్సిటీ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. సో ద ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ దిస్ ఈస్ వాకింగ్ 10,000 స్టెప్స్ ఎ డే ఈస్ రియల్లీ హెల్దీ. రెండోది వచ్చేసి హయ్యర్ ఇంటెన్సిటీ అండ్ హయ్యర్ పేస్ తోటి వాక్ చేయడానికి కోసం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్.